శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూలై 16వ తేదీ రాత్రి 11:44 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ ఆగస్టు 17వ తేదీ ఉదయం 8:03 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 17వ తేదీ సింహ సంక్రమణం జరుగుతుంది. అంటే జూలై 16వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 17వ తేదీ ఉదయం వరకు సూర్యుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణము, సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ద్వాదశ రాశుల మీద ఈ సూర్య సంచారంలో మార్పు కీలకమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలైనా వ్యతిరేక ఫలితాలైనా సూర్యుడి కారకత్వాన్ని బట్టి ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో సూర్య భగవానుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కారకత్వాలు చెప్పడం జరిగింది. ఆ కారకత్వాల్లో మొట్టమొదటిది ఏంటంటే సూర్య భగవానుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. సూర్యుడు అనుగ్రహిస్తే ప్రమోషన్లు తొందరగా వస్తాయి, సూర్యుడి అనుగ్రహం లేకపోతే ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే సూర్య భగవానుడు రాజకీయ రంగంలో మంచి పురోభివృద్ధిని కలిగించటానికి కూడా కారకత్వం వహిస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది, యోగించకపోతే రాజకీయాల్లో పతనం ఏర్పడుతుంది. అలాగే సూర్యగ్రహం అంటే కుటుంబ సంబంధాలలో తండ్రిని సూచిస్తుంది. కాబట్టి తండ్రితో అనుకూలత ఉంటుందా, తండ్రితో వ్యతిరేకత ఉంటుందా, తండ్రితో రిలేషన్ ఎలా ఉంటుంది అనేది నవగ్రహాల్లో సూర్యుడిని బట్టి ఉంటుంది. సూర్యుడు తండ్రి కారకుడు. అలాగే తండ్రి తరపు బంధువులతో అనుకూలత ఉంటుందా, తండ్రి తరపు బంధువులతో వ్యతిరేకత ఉంటుందా అనేది కూడా సూర్యుడి సంచారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నవగ్రహాలలో సూర్యుడు వ్యవసాయ రంగానికి కూడా కారకత్వం వహిస్తాడు. వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు రావాలంటే, లాభాలు రావాలంటే సూర్యుడి సంచారంలో మార్పు యోగించాలి. సూర్యుడు యోగించకపోతే వ్యవసాయ రంగంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి, నష్టాలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడు ఆరోగ్యానికి కూడా కారకత్వం వహిస్తాడు. ఈ ఆరోగ్యంలో కూడా ప్రధానంగా గుండెకి సంబంధించి, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలకు కారకత్వం వహిస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు బాగుంటే గుండెకి కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఏవీ లేకుండా, ఇలాంటి అనారోగ్యాలున్నా అవి తగ్గిపోతాయి. సూర్యుడి సంచారంలో మార్పు యోగించకపోతే హృదయ సంబంధమైన, నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు గవర్నమెంట్ ఉద్యోగ కారకుడు. సూర్యుడి అనుగ్రహం ఉంటే, సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యుడి సంచారంలో మార్పు యోగించకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో పరపతి హోదా లభించటానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది. సూర్యుడి సంచారంలో మార్పు యోగించకపోతే సమాజంలో పరపతి తగ్గిపోతుంది, కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతాయి. కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు సూర్యుడి సంచారం అనుకూలంగా లేకపోతే పెరుగుతారు. వీటన్నిటికీ కూడా సూర్య భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. అలాగే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం సూర్యుడు జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో గాని, 6వ రాశిలో గాని, 10వ రాశిలో గాని, 11వ రాశిలో గాని ఉన్నట్లయితే అలాంటి సూర్యుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సూర్యుడు లేకుండా 3, 6, 10, 11 రాశుల్లో మన జన్మరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు లేకుండా మిగిలిన స్థానాలలో, మిగిలిన రాశుల్లో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. దీన్ని బట్టి సూర్యుడి కర్కాటక సంక్రమణం ద్వాదశ రాశులలో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో
ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి సూర్యుడి కర్కాటక సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. 4వ స్థానంలో సూర్యుడు యోగించడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఏ పనులు ప్రారంభించినా సరే ఆ పనులకు తరచుగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల వల్ల అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేకపోతూ ఉంటారు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలకు లోనవుతూ ఉంటారు. అలాగే ఏదో తెలియని అనుమానము, ఏదో తెలియని భయము మేషరాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా అన్నదమ్ములతో గాని బంధువులతో గాని సరిపడక అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో, సంతానంతో కూడా వితండవాదనలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 4వ స్థానంలో సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ మేషరాశి వాళ్ళకి జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు, సూర్యుడి కర్కాటక సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. 3వ స్థానంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందుకే వృషభ రాశి వాళ్ళు అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది. శారీరక సుఖాన్ని పొందుతారు. తలపెట్టిన ఏ పనినైనా సరే ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బలపడుతుంది. ఇంతకు ముందున్న అనారోగ్యాలు తొలగిపోతాయి. సంతృప్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. దాంపత్య జీవితంలో కూడా జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా అన్ని చోట్ల కూడా 3వ స్థానంలో సూర్యుడి సంచారం వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ కర్కాటక సంక్రమణం సూర్యుడికి ఏర్పడటం అనేది జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సూర్యుడి కర్కాటక సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను పరిశీలించినట్లయితే సూర్యుడి కర్కాటక సంక్రమణం మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో ఏర్పడుతుంది. 2వ స్థానంలో సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అధిక వ్యయం కనిపిస్తూ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి విటమిన్ ఏ ఎక్కువగా స్వీకరించాలి. నేత్ర సామర్థ్యం తగ్గిపోతుంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ సమస్యలు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్లకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కూడా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా సూర్యుడు 2వ స్థానంలోకి రావటం వల్ల, సూర్యుడి కర్కాటక సంక్రమణం వల్ల మిథున రాశి వాళ్ళకి జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలోకి సూర్యుడి రావటం, ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణం వల్ల ఏర్పడిన వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి మిథున రాశి వాళ్ళు జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు ప్రవేశించటం వల్ల, కర్కాటక రాశిలోకే సూర్యుడి సంచారంలో మార్పు జరగటం వల్ల జన్మంలో సూర్యుడి సంచారం ప్రారంభమవుతోంది. జ్యోతిష శాస్త్ర పరంగా జన్మరాశిలో సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అందుకే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడే అవకాశం ఉంది. వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, యోగా లాంటివి చేయటం తప్పనిసరి. అప్పుడే ఆరోగ్యం అనేది ఒక కొలిక్కి వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి బంధుమిత్రులతో అకారణంగా విభేదాభిప్రాయాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సమయంలో ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధువులతో, మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే అకారణంగా పనిచేసే చోట ఉద్యోగస్తులతో వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. పనిచేసే చోట ఉద్యోగులతో వైరం రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే జన్మరాశిలోకి సూర్యుడి సంచారం వచ్చింది కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.
ఆ ప్రయాణాల వల్ల అలసటకు గురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బాగా అవసరమైతేనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం మంచిది. దైనందిన జీవితంలో కూడా చేసే పనులకు తరచుగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా స్నేహభావం అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ పరంగా ఒక రకమైన మాంద్యం ఏర్పడటం వల్ల పనులన్నీ స్తంభించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్మరాశిలో సూర్యుడి సంచారం రావటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణం జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యతిరేక ఫలితాలను అధిగమించాలంటే కర్కాటక రాశి వాళ్ళు సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి మారగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే సూర్యుడి సంచారంలో మార్పు వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతుంది. వ్యయస్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. అందుకే సింహరాశి వాళ్ళకి సూర్యుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల అనవసరమైన ప్రయాణాలు చేయిస్తూ ఉంటాడు, ధన వ్యయాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట సింహరాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా 12వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తాడు. ఉపయోగం లేని ప్రయాణాలు చేసేలాగా చేస్తూ ఉంటాడు. అందుకే అవసరమైనప్పుడే ప్రయాణం చేయాలి. రూపాయి ఖర్చు పెట్టే చోట రూపాయి ఖర్చు పెట్టాలి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా జాగ్రత్తగా ఆలోచించి సింహరాశి వాళ్ళు ఈ సమయంలో ఖర్చు చేసుకుంటూ ఉండాలి. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అలాగే దగ్గరి బంధువులకు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు, తరచుగా వేడి చేయటం, ఇలాంటివి సింహరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా మూలశంక లాంటి అనారోగ్యాలు కూడా ఒక్కొక్కసారి వ్యయస్థానంలో ఉన్న సూర్యుడు కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం చేయటం, యోగా లాంటివి చేయటం, ప్రాణాయామాన్ని పాటించటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా వ్యయస్థానంలో 12వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సింహరాశి వాళ్ళు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం అనారోగ్యాలు, ఖర్చులు 12వ స్థానంలో సూర్యుడు జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు సింహరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ సూర్యుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో లాభస్థానంలో ప్రారంభమవుతుంది. ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణం కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అందుకే కన్యారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా సంపూర్ణమైన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కూడా పదోన్నతి కలుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, విద్యారంగంలో తిరుగులేని విజయాలు పొందుతారు. కాబట్టి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సూర్యుడి 11వ స్థాన సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. సుఖ సంతోషాలు దాంపత్య జీవితంలో వెల్లివిరుస్తాయి. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ధనలాభం కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అన్ని విధాలుగా సంతోషకరమైనటువంటి జీవనాన్ని కన్యారాశి వాళ్ళు 11వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల గడపగలుగుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్య పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. అన్ని రకాలుగా సూర్యుడి ఏకాదశ స్థాన సంచారం అంటే 11వ స్థాన సంచారం అనేది కన్యారాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి లాభాలను జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు కలిగింపజేస్తుంది. సూర్యుడిచ్చే ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు పాటించుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ సూర్యుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ప్రారంభమవుతుంది. 10వ స్థానం, దశమ స్థానంలో సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు సూర్యుడి 10వ స్థాన సంచారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 10వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల సమయమంతా కూడా తులారాశి వాళ్ళకి శోభాయమానంగా ఉంటుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది, కార్య అనుకూలత కలుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా తులారాశి వాళ్ళు సూర్యుడి 10వ స్థాన సంచారం వల్ల అద్భుతమైన విజయాలను పొందగలుగుతారు. విశేషమైన ధనలాభం చేకూరుతుంది.
రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్ తో కూడిన ట్రాన్స్ఫర్ తులారాశి వాళ్ళకి లభించే యోగం ఉంది. మహనీయులతో సాంగత్యం పెరుగుతుంది. గొప్ప గొప్ప వారి పరిచయం బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతుంది. సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోగలుగుతారు. శారీరక సుఖాన్ని పొందగలుగుతారు. సమాజంలో ఒక విశిష్ట వ్యక్తిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవటానికి, అఖండ కీర్తి ప్రతిష్టలు లభించటానికి 10వ స్థానంలో సూర్యుడి సంచారం తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఈ శుభ ఫలితాలన్నీ కూడా జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు 10వ స్థానంలో సూర్యుడు ఉన్నంత కాలము కూడా తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తులారాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే సూర్యుడి కర్కాటక సంక్రమణం 9వ స్థానంలో ప్రారంభమవుతుంది. దీన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ కర్కాటక సంక్రమణం వృశ్చిక రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఏ విధమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా మిత్రులు శత్రువులుగా మారిపోయే విధంగా 9వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తాడు. అకారణంగా మిత్రులతో వృశ్చిక రాశి వాళ్ళు వైరం కొని తెచ్చుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చిన్న విషయాలకే మిత్రులతో గొడవ పడకండి, వాళ్ళని దూరం చేసుకోకండి. గొడవ వచ్చేటట్లుగా ఉంటే మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. అప్పుడు 9వ స్థానంలో సూర్యుడు మిత్రులతో వైరం కలిగింపజేయాలని ప్రయత్నించినా కూడా వైరం రాకుండా మిత్రులతో స్నేహభావాన్ని కొనసాగించుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళనే దూరం చేసుకుంటూ ఉంటారు. అలాంటివి చేసుకోకుండా జాగ్రత్త పడాలి. మీకు ఎవరైతే తరచుగా సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళతో మంచిగా ఉండే ప్రయత్నం చేయటం ఈ సమయంలో చాలా అవసరము. తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేక విఘ్నాలు రావటం వల్ల పనులన్నీ మధ్యలో వదిలిపెడుతూ ఉంటారు. కార్య విఘ్నాలు పెరుగుతాయి. దానివల్ల పనుల్లో ఆటంకాల వల్ల చికాకుకు లోనవుతూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి పని పూర్తి చేసినప్పటికీ ఆ పనిలో విజయం లభించక అపజయం అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే 9వ స్థానంలో సూర్యుడి సంచారం ఉంది. 9వ స్థానంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు, మిత్రులే దూరం అయిపోతూ ఉంటారు. అలాగే ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో మీకు ఎవరి సపోర్ట్ లేకపోవటం వల్ల పనులు పూర్తి కాక పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 9వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఏర్పడే ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యతిరేక ఫలితాలు 9వ స్థానంలో సూర్యుడు ఇస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17 వరకు సూర్యుడు 9వ స్థానంలో ఉన్నంత కాలం వీలైనప్పుడల్లా సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే సూర్యుడి కర్కాటక సంక్రమణం ప్రారంభం అవ్వగానే ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి సూర్యుడి సంచారంలో మార్పు ధనుస్సు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అష్టమ స్థానం 8వ స్థానంలో సూర్యుడు ఎప్పుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అంటే జీర్ణ శక్తి మందగిస్తుంది, డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, డైజెటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవటం, వ్యాయామాలు చేయటం, ఇలాంటివన్నీ ధనుస్సు రాశి వాళ్ళు ఈ సమయంలో చేసినట్లయితే ఉదర సంబంధమైన అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు 8వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. బంధుమిత్రులతో కూడా వైరం వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు బంధుమిత్రులతో గొడవలు రాకుండా, వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు పడకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 8వ స్థానంలో సూర్యుడు మనోవ్యాకులత, మనోచింతన కలిగింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వాళ్ళు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కింద పడటం, దెబ్బలు తగలటం, ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి అష్టమ సూర్యుడి సంచారం
కలిగింపజేస్తుంది. ఎందుకంటే సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ సమయంలో ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయాలి. కాబట్టి ప్రధానంగా జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు సూర్యుడి కర్కాటక సంక్రమణం ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఏర్పడటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు పాటించుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ సూర్యుడి సంచారంలో మార్పు 7వ స్థానంలో ప్రారంభమవుతుంది. 7వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు మకర రాశి వాళ్ళకి సూర్యుడు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే కళత్ర సమస్య ఏర్పడుతుంది. అంటే జీవిత భాగస్వామితో ఏదో ఒక సమస్య అనేటటువంటిది ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అంటే భర్తలకైతే భార్యలు సహకరించకుండా, భార్యలకైతే భర్తలు సహకరించకుండా దాంపత్య జీవితంలో మొండితనంగా జీవిత భాగస్వామి ప్రవర్తించే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. స్వార్థంతో వాద ప్రతివాదనలో కూడా జీవిత భాగస్వాములు దిగుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లైఫ్ పార్ట్నర్తో గొడవ పడకూడదు. లైఫ్ పార్ట్నర్ గొడవ పడినా కూడా మౌనంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. అప్పుడు సమస్య పెద్దది కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే భర్తకి తీవ్రమైనటువంటి అసహనాన్ని భార్య గురి చేయటం, లేదా భార్యకి తీవ్రమైన అసహనాన్ని భర్త గురి చేయటం, ఇవన్నీ కూడా సూర్యుడు 7వ స్థాన సంచారం వల్ల మకర రాశి వాళ్ళు పొందే ఫలితంగా చెప్పుకోవాలి. సంతానంతో కూడా ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి సంతానంతో మాట్లాడేటప్పుడు, సంతానంతో వ్యవహరించేటప్పుడు కూడా మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అధిక వ్యయం ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు 7వ స్థానంలో ఉన్న సూర్యుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్త మకర రాశి వాళ్ళు తీసుకోవాలి. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండకుండా తాత్కాలిక శారీరక రుగ్మతలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని పాటించడం మకర రాశి వాళ్ళు చేయాలి. అలాగే ఒక్కొక్కసారి మనశ్శాంతి లోపించి ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేలాగా కూడా 7వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం మకర రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు 7వ స్థానంలో సూర్యుడి వల్ల మకర రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక సంక్రమణం వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండటానికి ఈ సమయంలో జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో మకర రాశి వాళ్ళు సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే సూర్యుడి సంచారం అనేటటువంటిది 6వ స్థానంలో కుంభరాశి వాళ్ళకు ప్రారంభమవుతుంది. ఈ షష్ఠ స్థానం 6వ స్థానంలో సూర్యుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు సూర్యుడి వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. 6వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంతకు ముందు వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా మనోధైర్యంతో పూర్తి చేయగలిగిన సామర్థ్యం లభిస్తుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా కుంభరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. ఒక కష్టసాధ్యమైనటువంటి లక్ష్యం పెట్టుకొని దాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేసి అద్భుతమైన విజయాలు 6వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే పట్టుదల పెరుగుతుంది, కార్యదీక్ష పెరుగుతుంది. అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనం సమృద్ధిగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఈ సమయంలో ధనానికి లోటే ఉండదు. రకరకాలుగా ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. పోగొట్టుకున్న ధనాన్ని కూడా తిరిగి సంపాదించుకోగలుగుతారు. మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని విధాలుగా శారీరక సుఖాన్ని కూడా అనుభవించగలుగుతారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని కుంభరాశి వాళ్ళు గడపగలుగుతారు. ఆరోగ్యపరంగా ఇంతకు ముందు ఏవైనా లోపాలుంటే ఆ లోపాలన్నీ అధిగమిస్తారు. ఎవరైనా కుంభరాశి వాళ్ళకి సర్జరీలు జరిగి ఉంటే ఆ సర్జరీల నుంచి తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. శారీరక రుగ్మతలన్నీ తొలగిపోతాయి. మానసికంగా మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిత్యకృత్యాలన్నీ కూడా సక్రమంగా ఏ లోటు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. సూర్య భగవానుడి కర్కాటక సంక్రమణం అనేది కుంభరాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో
6వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి శారీరకంగా బ్రహ్మాండమైన ఆరోగ్యం చేకూరుతుంది, మానసికంగా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు, మనశ్శాంతి ఏర్పడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు, ఆఫీసులో శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు, రుణబాధల నుంచి బయటపడతారు, బహిర్గత అంతర్గత శత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఇంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సూర్యుడి 6వ స్థాన సంచారం, 6వ స్థాన సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ కర్కాటక సంక్రమణం వల్ల లభిస్తాయి. ఈ ఫలితాలన్నీ కూడా జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఉంటాయి. ఈ సమయంలో 6వ స్థానంలో సూర్యుడు ఇచ్చేటటువంటి అద్భుత ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై 16వ తేదీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. 5వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. కాబట్టి జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు పంచమ స్థానంలో సూర్యుడి సంచారం మీనరాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 5వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి విపరీతమైన ఆందోళన ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంటుంది, ఒత్తిడికి లోనవుతారు, మానసికంగా ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మానసిక ఆందోళన, ఒత్తిడి పక్కన పెట్టాలి, మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నమ్మిన వాళ్ళు ఈ సమయంలో మీనరాశి వాళ్ళకి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి, నమ్మినట్లు నటించండి. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సమయంలో ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి శత్రువుల వల్ల భయోత్పాతానికి లోనయ్యే అవకాశం ఉంది. భయానికి లోను కాకండి, శత్రువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఒక్కొక్కసారి ఈ సమయంలో మంచి మంచి సలహాలు ఎవరు ఇచ్చినా కూడా వినకుండా సొంత సలహాలు పాటించి దుఃఖాన్ని కొని తెచ్చుకునే అవకాశం కూడా మీనరాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సూర్యుడు 5వ స్థానంలో, పంచమ స్థానంలో సంచారం అనేది కర్కాటక సంక్రమణం వల్ల ప్రారంభమైంది. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోకండి, మీ వెల్ విషర్స్ నిర్ణయాలు తీసుకోండి. మీ వెల్ విషర్స్, మీ మేలు కోరే వాళ్ళు ఏదైతే సలహాలు ఇస్తారో ఆ సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సమయంలో సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. సూర్యుడి పంచమ స్థాన సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు మీనరాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జూలై 16వ తేదీ రాత్రి 11:44 సూర్య భగవానుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు ఆగస్టు 17వ తేదీ ఉదయం 8:03 సింహరాశిలోకి మారే వరకు 12 రాశుల వారికి సూర్యుడు ఇలాంటి ఫలితాలనే ఇస్తూ ఉంటాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకుని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఈ సమయంలో చేసుకోవాలి. ప్రధానంగా జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు ఈ పరిహారాలు చేసుకుంటే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు కూడా రెట్టింపు అవుతాయి. ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి ప్రియమైన స్నానాన్ని ఆచరించాలి. 12 రాశుల వాళ్ళు సూర్య భగవానుడికి ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఓం శ్రీ సూర్యాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అది సూర్యుడికి ఇష్టమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్ర చందనం పొడి, ఎండుమిరపకాయ విత్తనాలు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ రాగి చెంబులో ఉన్న ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత
ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో సూర్య భగవానుడికి ప్రీతికరమైన దీపాన్ని వెలిగించాలి. సూర్యుడు సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ద్వాదశ ఆదిత్యులు అని 12 పేర్లతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. సూర్యుడి ద్వాదశ ఆదిత్య స్వరూపాలు అంటే 12 స్వరూపాలకు సంకేతంగా 12 ఒత్తులు తీసుకొని ఆ ఒత్తులకు పూర్తిగా కుంకుమ రాసి అవి ఎరుపు రంగు ఒత్తులుగా మారిన తర్వాత ఆ 12 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి హాల్లో తూర్పు దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఇది సూర్య భగవానుడికి ప్రీతికరమైన దీపం అవుతుంది. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్య పిండితో వృత్తాకారంలో గుండ్రంగా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఆ 12 ఎరుపు రంగు ఒత్తులు అంటే కుంకుమ రాసిన ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్య దీపాన్ని వెలిగించాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు కూడా గోధుమలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. దీన్ని రవిగ్రహ ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు దేవాలయంలో కేజింబావు గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం కానీ చేయాలి. దానివల్ల కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవం ఉంటారు. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. అందుకే జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు విష్ణుమూర్తికి ప్రీతికరమైన అష్టాక్షరి మంత్రాన్ని ద్వాదశాక్షర మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దీనివల్ల కూడా సూర్యుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అలాగే వీలైతే జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం గాని వినండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం ఆదివారం వినండి. దానివల్ల కూడా సంపూర్ణంగా సూర్యుడి కర్కాటక సంక్రమణం వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దేవాలయానికి వెళ్ళాలని భావించే వాళ్ళు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారం పూట వెళ్ళండి. అక్కడ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోండి. విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడి కర్కాటక సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పును ఆ మార్పు వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.